దీంతోనే స్వీట్ చేద్దామని చేశాను అన్నమాట. సో చూడండి పాలని విరిగిపోయినాయి కదా. ఈ పాలు విరిగిపోయిన పాలు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. ముందుగా స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లోకి ఇలా వేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. మనకి విరిగిపోయిన పాలు అనేవి పైన ఉంటాయండి. సో దీన్ని శుభ్రంగా వాటర్ వేసుకుని ఒకసారి కడుక్కోండి. కడుక్కున్న తర్వాత గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకున్న తర్వాత ఇది వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల నేను షుగర్ వేసుకున్నాను. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. అది తీసుకుని తింటే మనకి షుగర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకున్నా, అలాగే యాలకులు కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇష్టమైన